హైదరాబాద్లోని కార్వన్ యాదవ సంఘం భవనాన్ని ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా కార్వన్ ఎమ్మెల్యే కూల్చివేయడాన్ని జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్, రాష్ట్ర అధ్యక్షుడు వంశీకృష్ణ, కార్వన్ కార్పొరేటర్ స్వామి యాదవ్, కార్వన్ యాదవ్ సంఘం నాయకులు, రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ యాదవ్ ఖండించారు. 25 సంవత్సరాల క్రితం ప్రభుత్వం ఆ ల్యాండ్ ను కార్వన్ యాదవ సంఘానికి ఇచ్చిందని, కానీ హైకోర్టు ఆర్డర్స్ గైడ్లైన్స్ ఉన్న ఎంఆర్ఓ అనవసరంగా కలగజేసుకుని ఎవరి కోసం దాన్ని కూలగొట్టారని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు అన్ని యాదవ్ సంఘాలు బుధవారం 11 గంటలకు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. కావున యాదవ సంఘం సభ్యులందరూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ కి చేరుకోవాల్సిందిగా కోరడం జరిగింది. దుర్మార్గుల కన్ను ఈ ల్యాండ్ మీద పడ్డది. దాని ఎంఆర్ఓ ప్రోద్బలంతో నిన్న అకస్మాత్గా ఏమాత్రం ముందస్తు నోటీస్ ఇవ్వాలి, కానీ నోటీసు కూడా ఇవ్వకుండా దౌర్జన్యంగా మరి ఎంఆర్ఓ గారు ఎవరికో వత్తాసు పలుక్కుంటూ ఇవాళ నిన్న కార్వాన్ యాదవ సంఘానికి చెందిన మరి షెడ్డును గాని వాటిని గాని కూల్చివేయడం జరిగింది. ఇది దుర్మార్గం చెప్తున్నా. యాదవులకు చెందింది, ఇది గవర్నమెంట్ ఇచ్చింది. సెంటు ల్యాండ్ కూడా మేము వదిలిపెట్టాం. అవసరం అనుకుంటే దేనికన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యాదవ సంఘాలన్నింటినీ కూడా ఒక్కతాటికి తీసుకొచ్చి మేము మా యొక్క ల్యాండ్ను కాపాడుకుంటాం. మరి ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, మిగతా వారికి కూడా మేము ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేను కూడా జోక్యం చేసుకొని ఖచ్చితంగా యాదవులకు సంబంధించిన కార్వాన్ యాదవ సంఘానికి సంబంధించిన ల్యాండ్ను కాపాడాలి. లేకపోతే పెద్ద ఎత్తున మరి ఇక్కడ నిరాహార దీక్ష కూడా మేము అన్ని సంఘాలకు కూర్చొని ఒక్కదాటిగా కూర్చొని ఈ ల్యాండ్